హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు A9 ప్రాపర్టీస్. ఈరోజు మనం చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసరికి ఇది డైరెక్ట్ ఓనర్ నెంబర్తో అయితే ప్రమోట్ చేయడం జరుగుతుంది. మీ దగ్గర నుంచి ఎటువంటి కమిషన్ కానీ ఛార్జెస్ కానీ ఉండవు. టోటల్ వీడియో చూసిన తర్వాత డైరెక్ట్ మీరు ఓనర్ని అయితే కాంటాక్ట్ చేయొచ్చు. మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్న హౌస్ అండి ఇది. మీరు చుట్టూత లొకాలిటీ చూసుకోవచ్చు. హౌసెస్ ఉన్నాయి, సిసి రోడ్స్ అయితే ఉన్నాయి, అలాగే మీకు ఎలక్ట్రిసిటీ కూడా ఉంది. ఈ హౌస్ వచ్చేసరికి మనకి ఫుల్లీ LRS పెయిడ్తో కట్టడం జరిగింది. మున్సిపాలిటీ పర్మిషన్తో అయితే హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. జిహెచ్ఎంసీలో ఉన్న హౌస్ అండి ఇది. 2 హౌసెస్ అనేవి ఇక్కడ సేల్కి వచ్చినాయి అనమాట. రెండు సౌత్ వెస్ట్, ఒకటి వెస్ట్ ఫేసింగ్తో ఉన్న ఒక హౌస్ అనేది సేల్కి వచ్చింది. డైరెక్ట్ ఓనర్ నెంబర్ అయితే నేను స్క్రీన్ పైన అయితే ఇస్తున్నాను. మీరు టోటల్ వీడియో చూసిన తర్వాత డైరెక్ట్ ఓనర్కి అయితే కాల్ చేయండి. ఇప్పటివరకు నేను లైక్ చేయకపోతే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. అలాగే మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఈ హౌస్ యొక్క డీటెయిల్స్ విషయానికి వెళ్తే, ఈ హౌస్ వచ్చేసరికి మనకి ఆదిపట్ల మున్సిపాలిటీ పరిధిలో వస్తుందండి. బొంగళూరు కిందకు వస్తుందన్నమాట. శ్రీ సాయి దుర్గా భవానీ కాలనీ అనే ఏరియాలో అయితే ఉంటుంది. హౌస్కి ఫేసింగ్లో మీకు 30 ఫీట్ రోడ్ అయితే ఉంటుంది, సీసీ రోడ్ ఉంటుంది, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అయితే అవైలబుల్ ఉంది. ఇది ఆదిపట్ల TCSకి 2 కిలోమీటర్స్ దూరంలో ఉన్న హౌస్ అండి. 167 గజాల్లో ఉన్న హౌజు. సైజ్ వచ్చేసరికి 30x50 పర్ఫెక్ట్ సైజ్తో అయితే ఉంటుంది. ఒక హౌస్ వచ్చేసరికి సౌత్ వెస్ట్ కార్నర్ ఉంటుంది, రెండు వైపులా 30 ఫీట్ రోడ్స్ అయితే ఉంటాయి. సెకండ్ హౌస్ వచ్చేసరికి వెస్ట్ ఫేసింగ్తో అయితే ఉంటుంది. రెండు ఒకే ఓనర్కి సంబంధించిన హౌసెస్ మీరు చూసుకోవచ్చు. 2 BHK హౌస్ అనమాట. 2 బెడ్రూమ్స్, హాల్, కిచెన్తో పాటు మీకు పూజా స్పేస్ కూడా ఉంటుంది. ఫుల్లీ ఇంటీరియర్తో హౌస్ అయితే ఉంది. ఫుల్లీ ఫాల్ సీలింగ్ అయితే ఇచ్చారు. క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా అయితే ఈ బిల్డర్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఈ బిల్డర్కి సంబంధించిన మనం ప్రీవియస్ హౌసెస్ కూడా చూసాము. చాలా అవన్నీ సేల్ అయిపోయినాయి. మీరు ఎగ్జాక్ట్గా వెళ్ళి క్వాలిటీ కూడా చెక్ చేసుకొని మీరు డైరెక్ట్ ఓనర్ గారిని అయితే, ప్రభాకర్ రెడ్డి గారిని అయితే మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ఫుల్ LRS పెయిడ్ మున్సిపాలిటీ పర్మిషన్తో, ఆదిపట్ల మున్సిపాలిటీ పర్మిషన్తో హౌస్ అయితే కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందండి. ఈ హౌస్కి బోర్ వాటర్ అవైలబుల్ ఉంది, సంప్ అవైలబుల్ ఉంది, డ్రింకింగ్ వాటర్ కనెక్షన్ కూడా అవైలబుల్ ఉంది. చుట్టూతా మనం మూవ్ అయి రావచ్చు, క్లియర్గా చూసుకోవచ్చు. హౌస్ చుట్టూతా ఈజీగా మనం మూవ్ అయి రావచ్చు. 100% వాస్తు ప్రకారంగా అయితే హౌస్ కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. పిల్లర్స్తో కట్టిన హౌస్ అండి. రెడ్ బ్రిక్ అయితే వాడారు. ఎక్కడ మనకి డస్ట్ అయితే వాడలేదు. మీరు వచ్చి క్వాలిటీ చెక్ చేసుకోవచ్చు అనమాట. మీరు ఏ ఇంజనీర్ని అయినా తీసుకెళ్ళి క్వాలిటీ చెక్ చేసుకున్న తర్వాత ఈ హౌస్ అనేది మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. మీకు 80% బ్యాంక్ లోన్తో అయితే ఈ హౌస్ అనేది మీకు వస్తుందన్నమాట. 20% పే చేసుకోవాలి. ఈ హౌస్ యొక్క ప్రైస్ వచ్చేసరికి సౌత్ వెస్ట్ కార్నర్ హౌస్ వచ్చేసరికి 1,05,00,000 కోట్ చేయడం జరుగుతుంది. వెస్ట్ ఫేజ్ అయితే ₹1,00,00,000 కోట్ చేయడం జరుగుతుంది. మనం మెయిన్ డోర్ నుంచి లోపలికి ఎంటర్ అయినాం. స్పేసియస్ హాల్ అయితే ఉంటుంది. ఫాల్ సీలింగ్ అయితే ఇచ్చారు. 2 బెడ్రూమ్స్ మనం క్లియర్గా చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి స్ట్రైట్గా ఉన్నది మనకి వాష్రూమ్. క్వైట్ ఆపోజిట్లో 2 బెడ్రూమ్స్ అయితే ఉంటాయి. డైనింగ్ ఏరియా అయితే ఇచ్చారు. పూజా స్పేస్ అయితే ఇవ్వడం జరిగింది. లెఫ్ట్ సైడ్ మీరు చూసుకోవచ్చు. కిచెన్ ఏరియా అయితే చాలా స్పేసెస్గా ఇచ్చారు. అలాగే కిచెన్ ఏరియా నుంచి అవుట్ సైడ్ వాష్ ఏరియాకి వెళ్ళిపోవడానికి కూడా మనకి సపరేట్ డోర్ అయితే ఇవ్వడం జరిగింది. డోర్స్ వచ్చేసరికి టేకుడ్ అయితే వాడడం జరిగింది. రెడ్ బ్రిక్ అయితే వాడారు. 12 పిల్లర్స్తో ఉన్న హౌస్ అండి ఇది. ఈ హౌస్ యొక్క టోటల్ స్లాబ్ ఏరియా వచ్చేసరికి 1420 SFT, 1420 SFT అండి. ఈ డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, లేదా ఓనర్ని కాంటాక్ట్ చేసినా మీరు ఓనర్ గారు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇది కామన్ వాష్రూమ్ చూసుకోవచ్చు. టైల్స్ అయితే యూస్ చేయడం జరిగింది. అలాగే అన్ని ట్యాప్ ఫిట్టింగ్ పాయింట్స్ అయితే ఇవ్వడం జరిగింది. గీజర్ పాయింట్, షవర్ పాయింట్ అన్నీ అయితే క్లియర్ కట్గా ఇచ్చారు. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ యొక్క సైజ్ అయితే మీరు చూసుకోండి. చాలా స్పేసియస్గా అయితే ఉంటుంది. ఫ్లోరింగ్ వచ్చేసరికి మనకి మార్బుల్స్ అయితే యూస్ చేయడం జరిగింది. వెంటిలేషన్ కోసం విండో అయితే ఇచ్చారు. అలాగే టోటల్ ఫాల్ సీలింగ్ అయితే ఇవ్వడం జరిగింది. క్లియర్గా చూసుకోవచ్చు మీరు. స్టోరేజ్ కోసం ర్యాక్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. దీని క్వైట్ ఆపోజిట్లో మనకి మాస్టర్ బెడ్రూమ్ అయితే ఉంటుంది. ఆదిపట్ల మున్సిపాలిటీ కిందకైతే వస్తుందండి. ఇది మంచి ప్రైమ్ లొకేషన్ ఉన్న హౌస్. 80% బ్యాంక్ లోన్తో అయితే వస్తుంది.
ఎవరైతే మీరు టీసీఎస్ దగ్గర ఉన్న వాళ్ళకైతే ఇది మంచిగా ఉపయోగపడుతుంది. ఇక్కడ నుంచి కనెక్టివ్ పరంగా చూసుకున్నా మీకు ఆదిబట్ల టీసీఎస్ దగ్గరలో ఉంటుంది, బెంగళూరు జంక్షన్ కూడా దగ్గరలో ఉంటుంది. అటు ఎయిర్పోర్ట్కు కూడా మనం ఈజీగా తొందరగా రీచ్ అయిపోవచ్చు. ఇక్కడ నుంచి ఈజీగా మీకు కనెక్టివిటీ అయితే ఉంటుందన్నమాట. ఇది అటాచ్డ్ వాష్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ యొక్క అటాచ్డ్ వాష్రూమ్ అయితే గమనించాం మనం. ఇక టోటల్ టెరెస్ ఏరియాకి అయితే మనం మూవ్ ఆన్ అవుతున్నాము. మీకు రూఫ్ కూడా కవర్ చేయడం జరిగింది, క్లియర్గా చూసుకోవచ్చు. ఇక్కడ కూడా మీకు ఫాల్ సీలింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. స్టెప్స్కి వచ్చేసరికి స్టెయిన్లెస్ స్టీల్ ఐరన్ గ్రిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. రూఫ్ కూడా కవర్ చేయడం జరిగింది, క్లియర్ చూడండి మీరు. 12 పిల్లర్స్తో కట్టిన హౌస్ అండి ఇది. బోర్ వాటర్ అవైలబుల్ ఉంటుంది, మీకు సంప్ అవైలబుల్ ఉంది, అలాగే ఎలక్ట్రిసిటీ కూడా అవైలబుల్ ఉంది. 100% క్లియర్ టైటిల్తో ఉన్న ప్రాపర్టీ, మంచి క్వాలిటీతో ఇల్లు కావాలనుకున్న వాళ్ళకి మంచి ఆపర్చునిటీ అండి. 2 హౌసెస్ అయితే ఉన్నాయి. మీరు క్వాలిటీ చెక్ చేసుకున్న తర్వాత ప్రైస్ నెగోషియేషన్ అనేది ఓనర్తో మాట్లాడుకోవచ్చు. ప్రైస్ వచ్చేసరికి సౌత్ వెస్ట్ వచ్చేసరికి 1,05,00,000, వెస్ట్ వచ్చేసరికి మీకు ₹1,00,00,000 అయితే కోట్ చేయడం జరుగుతుంది. చుట్టూతా మీకు హౌసెస్ అయితే ఉంటాయి, క్లియర్గా చూసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకో మంచి ప్రోడక్ట్ మళ్ళీ కలుస్తాను. టేక్ కేర్, బై బాయ్.